ఇక వివరాల్లోకి వెళ్తే ప్రైవేట్ పాఠశాలలు పాటించవలసిన నియమ నిబంధనలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే నానాజీ ప్రైవేట్ పాఠశాలలు నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని, అలాగే ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులు ఆడుకునేందుకు క్రీడా మైదానాలు కూడా ఉండడం లేదని, వీటిపై చర్యలు ఏమీ తీసుకుంటున్నారంటూ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. వరకు అక్కర్లేదు. G+1 దాటినట్లకి ఫైర్ సెక్యూరిటీ ఉందా లేదా అని చెప్పి తమిళనాడు జరుగుతుంది అధ్యక్ష. అలాగే ఎమర్జెన్సీగా మెట్లు ఉండలేదు, ఇరుకు మెట్లు ఉంటా ఉన్నాయి. ప్రైమరీ స్కూల్లో చిన్నపిల్లలు కూడా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా ఎక్కి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటా ఉంది. దాని మీద కొంచెం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కనపడటం లేదు. అలాగే నియర్ బై హాస్పిటల్ స్కూళ్ళు కట్టాలన్న నిబంధనలు ఏమన్నా ఉన్నాయా, ఉంటాయా, వాటిని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదో తెలియజేస్తుందిగా కోరుతా ఉన్నాను. అలాగే ప్లే గ్రౌండ్స్ అధ్యక్ష, పిల్లలకి ఆరోగ్యంగా ఉండడానికి, శరీర బలం దృఢంగా ఉండడానికి ప్లే స్కూల్స్ చిన్నప్పటి నుంచి కూడా ప్రతి చోట కూడా స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ ఉండే అధ్యక్ష. డ్రిల్ మాస్టర్లు ఉండేవారు. అలాగే ప్రతి చోట అనేక రకమైన ఆటలు ఆడించేవారు. క్రాఫ్ట్ పీరియడ్ ఉండేది అధ్యక్ష, డ్రిల్ పీరియడ్ ఉండేది అధ్యక్ష, అలాగే డ్రాయింగ్ పీరియడ్ ఉండేది అధ్యక్ష. అటువంటివన్నీ ఏవి ఎట్టి పరిస్థితుల్లోనే ఉండలేదు అధ్యక్ష. అట్లాగే ఒక 10% విద్యార్థుల మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి వాళ్ళని వృద్ధి చదివిస్తున్నారు. ఉన్న 90% పరిస్థితి కనీసం ఈ స్కిల్స్ కూడా లేకపోతే వాళ్ళు ఏమైపోతారో, వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతారో అనేది ఆలోచించాలి అధ్యక్ష. అలాగే ప్రైవేట్ స్కూల్లో ఏమన్నా ఎన్సీసీ, పూర్వం చాలా స్కూల్లో ఎన్సీసీ ఉండేది అధ్యక్ష. ఎన్సీసీ ఏమన్నా ఉందా? ఎన్సీసీని మన రాష్ట్రంలో డెవలప్ చేయడానికి ఏమైనా చర్యలు తీసుకుంటారా అని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, ఈ డ్రిల్ పీరియడ్ లేకపోవడం వల్ల చిన్న వయసులోనే ఒబిసిటీ, ఉపకాయం, ఫిట్నెస్ సమస్యలు పిల్లలకు వస్తున్నాయి అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, దయచేసి మీ ద్వారా మంత్రివర్గ గారి వీటికి పైదానికి సమాధానం చెప్తూ కొంచెం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.